హాయ్ అండి. నేనైతే ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి, చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ పల్లి చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ దోశ అయితే. ఇదిగోండి, చట్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దోశ కోసం పిండి అయితే కలుపుకోవాలండి. దీనికోసం ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. తగినంత సాల్టు, ఒక స్పూన్ పెరుగు, ఇందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వ అయితే వేసానండి నేను. అదైతే మిస్ అయింది ఇక్కడ. ఇప్పుడైతే తగినన్ని వాటర్ వేసుకోండి. బ్యాటర్ అయితే మంచిగా కలుపుకోవాలండి. ఇది గోధుమ పిండి కదా, ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పిండి అయితే ఇలా కలుపుకోవాలండి. ఇదిగోండి, పిండి కలుపుకోవటమేనండి మనకి ప్రాసెస్. చాలా ఈజీ. దోశలు వేసుకోవడం అప్పటికప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. పిండి అయితే ఇదిగో ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకున్నానండి నేనైతే. ఈలోపు చట్నీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే పిండికి అయితే రెస్ట్ ఇస్తే బాగా వస్తాయండి కొంచెం. ఇప్పుడు చట్నీ కోసం వేయించుకున్న పల్లీలు, ఒక 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ వేసుకొని, ఈ ఎండుమిర్చి అయితే వేయించే అవసరం లేదండి. వేయిస్తే టేస్ట్ మారిపోతుంది. డైరెక్ట్ ఎండుమిర్చినే వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి. ప్రాసెస్ కూడా ఈజీ చట్నీ అయితే. ఇప్పుడైతే దోశలు వేస్తున్నానండి. చూడండి దోశలు అయితే ఎలాగొచ్చాయో, చాలా బాగా వస్తాయండి. నేను కూడా ఫస్ట్ టైం ఎలా ఉంటాయి ఏమో గోధుమ పిండి దోశలు కదా అనుకున్నా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. నేను ఫస్ట్లో ఏం బాగుంటాయిలే గోధుమ పిండి కదా అనుకున్నా. అసలు ఇది ఏమాత్రం ప్యాన్కి కూడా స్టిక్ అవ్వదండి. ఈజీగా వచ్చేస్తాయి దోశలు అయితే. చాలా పలుచగా వేసాను నేనైతే ఇక్కడ దోశలు కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం అసలు ఆయిల్ లేకుండా కూడా దోశలు వేసుకోవచ్చండి. అంత బాగుంటాయి దోశలు అయితే. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ దోశలేనండి. గోధుమ పిండి దోశలు ఈరోజైతే మా ఇంట్లో. ఇదిగోండి, ఈ దోశ అయితే ఎంత పలుచగా వేసాను. దోశ తీస్తున్నప్పుడు ఆ గరిటె కూడా కనిపిస్తుంది చూడండి. అంత పలుచగా వేసాను దోశలు అయితే ఇక్కడ. టేస్ట్ చాలా బాగుంటాయండి. గోధుమ పిండి కదా ఏం బాగుంటాయో అనుకోవద్దు. ఒకసారి అయితే ట్రై చేయండి అండి. ఇదిగోండి, దోశలు అయితే రెడీ అయ్యాయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.